పవిత్ర క్షేత్రంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుందామని వచ్చినటువంటి శివస్వాముల మీద పోలీసుల యొక్క అరాచకత్వం, లాఠీచార్జ్, ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసం, ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. శ్రీశైలం దేవస్థానము 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి అత్యంత విశేషమైనటువంటి క్షేత్రము. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైల దేవస్థానానికి ఉన్నటువంటి మహిమ కానీ, ప్రాధాన్యత కానీ అంతా ఇంత కాదు. దక్షిణ కాశీగా పిలువబడేటువంటి క్షేత్రం. ఈ సమయంలో శివరాత్రి వస్తుందనంటే శివమాల వేసుకున్నటువంటి శివస్వాములు వారి యొక్క దీక్షను ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క దర్శనం తర్వాత ఆ దీక్షను విరమిస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానంలో మనకి సోమవారం నుంచి శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే శివరాత్రి దగ్గరకు వస్తుంది కదా. బ్రహ్మోత్సవాలు నిర్వహించే సమయంలో ఆ దేవస్థానం యొక్క కమిటీకి, ఆ యాజమాన్యానికి కొంత అవగాహన ఉండాలి. పోయిన సంవత్సరం ఎంత జనం వచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం ఎంత జనం వచ్చే అవకాశాలు ఉంది అనేటువంటి ఒక అంచనా వేసుకోవాలి. దాని మీద ఒక కమిటీ వేసుకోవాలి. వేసుకుని వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలను అందజేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఈ ప్రణాళికను ఎవరు సిద్ధం చేసుకోవాలి? ఆలయ సిబ్బంది నిర్ణయం చేయాలి. ఈవో మీటింగ్ పెట్టుకొని వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మల్లికార్జున స్వామి నువ్వే దిక్కు అని వచ్చినటువంటి శివస్వాముల మీద అత్యంత కిరాతకంగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా? అసలు మాల వేసుకున్నటువంటి వారిని ఒక భక్తుడు అని గుర్తించి ఎంతో గౌరవిస్తారు మాల వేసుకున్నటువంటి వాళ్ళని. అలాంటి మాల వేసుకున్నటువంటి వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయడం ఏంటి? అసలు ఎంత దుర్మార్గము! లాఠీ చార్జ్ చేయడానికి కారణాలు ఏంటి అంటే, సోమవారం రోజున ఈ భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంది. జనరల్గా సెలవులు వచ్చినప్పుడు మరియు ఈ సోమవారం రోజున శ్రీశైలంలో కాస్త రద్దీ అధికంగా ఉంటుంది. కాకపోతే బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతకు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం దేవస్థానం వాళ్ళకు తెలుసు. బ్రహ్మోత్సవాల సమయంలో, అందున సోమవారం, శని, ఆదివారాల్లో ఎంతమంది భక్తులు వస్తారనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు. అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ అధికం కావడం చేత వీళ్ళు అందరూ క్యూ లైన్లో నిలబడ్డారు. సాధారణమైనటువంటి భక్తులు, వాళ్ళతో పాటు శివస్వాములు, మాల వేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. కానీ క్యూ లైను ఎన్ని గంటలైనప్పటికీ కూడా కదలం లేదు. ఉదయం 5 గంటల నుంచే వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడ్డారు. కానీ ఆ లైన్ కదలం లేదు. మధ్యాహ్నం అవుతుంది. ఏం జరుగుతుంది అసలు? లైన్ కదలకుండా అట్లాగే ఉంటే 5 గంటల నుంచి భక్తులు ఏ విధంగా నిలబడగలుగుతారు? తిరుమలలో అయితే కనుక ఒకవేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటే, కంపార్ట్మెంట్లలో భక్తులు ఉంటే వాళ్ళకి మంచినీళ్ళు, స్నాక్స్, పులిహోర, దద్దోజనము ఇట్లాంటివి, మజ్జిగ ఇట్లాంటివన్నీ కూడా అందిస్తారు. కానీ ఇక్కడ ఒకవైపు అది మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఎండలు అధికంగా ఉన్నాయి, ఎలాంటి ఆచ్ఛాదన లేదు. అలాంటి సమయంలో భక్తులు కొంతమంది సొమ్మసిల్లిపోతున్నారు. తాగడానికి మంచినీళ్ళు అందివ్వడం లేదు. ఏ విధమైనటువంటి అల్పాహారానికి సంబంధించిన ప్రసాదాలు ఏ విధంగా అందివ్వలేదు. ఎలా ఉంటుంది? అసలు ఉండగలుగుతారా? శక్తి ఉన్నటువంటి వాళ్ళు, స్టామినా ఉన్నటువంటి వాళ్ళు ఉండగలుగుతారేమో కానీ తెల్లవారుజాము నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఎండలో ఆకలి దాహముల చేత కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా ఏ విధంగా ఉండగలుగుతారు అసలు భక్తులు? అందులో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ ఎంత బాధపడుతూ ఉంటారు. పైన ఎండ, కడుపులో ఆకలి, మంచినీళ్ళు కూడా తాగకుండా ఎట్లా ఉండగలుగుతారు? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండగా ఎంతకు లైను కదలకపోతూ ఉంటే ఎవరికైనా కానీ అసహనం కలగదండి అసలు? ఎన్ని గంటలైనా వేచి చూస్తారు అసలు? లైన్ కదలకపోవడానికి కారణం ఏంటి? విఐపీలు, పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము దేవాలయాలలోకి వెళ్తున్నారు. దర్శనాలు చేసుకొని బయటకు వస్తున్నారు. స్పర్శ దర్శనాలు చేసుకొని వస్తున్నారు. వాళ్ళంతా కూడా దర్జాగా రాజ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ సామాన్యమైనటువంటి భక్తులు
శివమాల వేసుకున్నటువంటి భక్తులు, ఆడవాళ్ళు, వృద్ధులు, మహిళలు ఎంతోమంది లైన్ కదలకపోవడం వల్ల ఎన్ని అవస్థలు పడుతుంటారు పాపము. అసహనం గురిగారా. అలా వాళ్ళలో అసహనం వచ్చిన తర్వాత వాళ్ళు టెంపుల్ సిబ్బందిని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఏం చేస్తారు మరి చెప్పండి అసలు? వాళ్ళకు ఒక ఆచ్ఛాదన ఇవ్వడం కానీ, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి ఏవైనా గదుల్లాంటివి ఇవ్వడం కానీ, మంచినీళ్ళు, పలహారము అందివ్వకపోతే ఎట్లా బతుకుతారు అసలు? కాశీకి పోతే కాటికి పోయినట్టే అన్నట్టుగా శ్రీశైలం పోతే ఇంకా చచ్చినట్టేనా? అలాగే ఉండాలా? శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కాకముందే ప్రాణాలు వదిలేయాలా? ఇంత దారుణం అసలు. ఇట్లాంటి పరిస్థితుల్లో భక్తుల్లో అసహనం కట్టలు తెంచుకోవడం వల్ల వాళ్ళు నినాదాలు చేశారు. టెంపుల్ కమిటీ మీద డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ రెడ్డి నేతృత్వంలో ఇష్టానుసారంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ శివస్వాముల మీద, భక్తుల మీద చేస్తారు. ఒకవైపు దేవాలయ రథాలను గాలిపెట్టిన వాళ్ళు వాళ్ళ మతిస్థిమితం లేదు కనుక వాళ్ళు అలా చేశారని వాళ్ళు వదిలేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర జరిగే సమయంలో రాళ్ళు విసిరేటువంటి వాళ్ళను సర్ది చెప్పి పంపిస్తున్నారు. ఎలాంటి లాఠీ చార్జులు లేవు. గొడవలు చేసేటువంటి ఇతర మతాల వాళ్ళు వస్తే కనుక వాళ్ళతో బుజ్జగించి మాట్లాడి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ హిందువులు ఓట్లు వేస్తే గెలిచినటువంటి ప్రభుత్వం హిందూ దేశంలో, అది కూడా ఒక హిందూ క్షేత్రంలో పోలీసుల చేత లాఠీ చార్జ్కి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే కనుక ఆలయాలకు ఎవరైనా రాగలుగుతారా అసలు? ఇంత దారుణమా? యుగంధర్ రెడ్డి గారు డౌన్ అన్న తర్వాత ఇలా గడిచిన తర్వాత ఏఎస్పీ యుగంధర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. ఏం జరుగుతుంది అసలు? ఆలయ దర్శనం అనేటువంటిది విఐపీలకు మాత్రమేనా? సాధారణమైనటువంటి భక్తులు ఆలయ దర్శనానికి నోచుకోరా? ఆలయ దర్శనం వాళ్ళు చేసుకోవాలని అంటే ఉదయం 5 గంటలకు క్యూలో నిలబడితే మరుసటి రోజు ఉదయము దర్శనం కావాల్సిందేనా? యంత్రాంగం విఫలం. ఇదంతా కూడా ఆలయ సిబ్బంది వైఫల్యం దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఒకవైపు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మము, మన ఆలయాలు, మన ధర్మము, మన రక్షణ అంటూ ఒకవైపు ఆయన మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ కూడా గోడ మీద రాతలేనా? ఆచరణలో మాత్రం సాధ్యం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏంటి అసలు మీ ప్రభుత్వము? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఆలయానికి భక్తులు ఏ రోజు ఎంత మోతాదులో వస్తున్నారు, ఎంత సంఖ్యలో వస్తున్నారు అనేటువంటి అంచనా వేయలేకపోతున్నారా అసలు? ఒకవేళ మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా భక్తులు వస్తే వాళ్ళ కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోతారా? అసలు ఇంతవరకు ఈ చరిత్రలో శివస్వాముల మీద, భక్తుల మీద ఈ విధమైనటువంటి లాఠీచార్జ్ జరిగినటువంటి సంఘటనలు ఎక్కడా జరగలేవు. ఇది మొదటిసారి ఇట్లా జరగడం. కూటమి ప్రభుత్వము హయాంలోకి వచ్చిన తర్వాత ఇలా జరిగితే కనుక మళ్ళీ మీ ప్రభుత్వము, మళ్ళీ మీరు ముందుకు రాగలరా అసలు? మళ్ళీ గెలవగలరా? మళ్ళీ ప్రజలను పాలించగలరా? మీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం వైఫల్యం ఒకటైతే కనుక ఆలయ సిబ్బంది వైఫల్యం మాత్రమే కాదు, ఇదంతా కూడా నిర్లక్ష్యం. భక్తులు వేసేటువంటి రూపాయలతోనే ఆలయ వ్యవస్థ నడుస్తూ ఉంది. మీ ఈఓ గారు కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి ఇతర వర్గాల వారు కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, మీరందరూ జీతాలు తీసుకుంటున్నారు అని అంటే ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఇచ్చేటువంటి ఆ హుండీలో వేసేటువంటి డబ్బుల పుణ్యమే మీరు జీతాలు తీసుకుంటున్నారు. అది మర్చిపోకండి. ఎవరి డబ్బులతో మీరు జీతాలు తీసుకొని జలసాలు చేస్తున్నారో అలాంటి వారి మీద మీ దాష్టికం, అలాంటి వారి మీద మీ దౌర్జన్యం, క్షేమాన్ని అసలు. ఎప్పటికీ ప్రభుత్వాలు మారుతాయి, ఎప్పటికీ ఈ పద్ధతులు మారుతాయి, ఎప్పటికీ ఆలయంలో ప్రశాంతమైనటువంటి ఆలయ దర్శనం ఎప్పుడూ కదుగుతుంది అసలు. ఈ సందర్భంగా భక్తులు కూడా కొన్ని సూచనలు పాటించాలి.
క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఈ పర్వదినాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనను దయచేసి మానుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో మీరు ముడుపులు వదిలేస్తే తప్ప? మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళడం తప్ప? ఇప్పుడు దీని కారణంగా ఏం చేస్తున్నారనంటే ప్రవచనకర్తల మీద పడుతున్నారు, అటు ఇటు తిరిగి. కొంతమంది దుర్మార్గులు యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి వాళ్ళు నోటికి ఏది వస్తే అది వాగడం, ప్రవచనకర్తలను దూషిస్తున్నారు. దుర్మార్గమైనటువంటి పదజాలం చేత ప్రవచనకర్తలు తిడుతున్నారు. మీ ప్రవచనకర్తలు చేయడం వల్లనే ఇలా ఆలయానికి పుట్టుతున్నారు. ప్రవచనకర్తలు చెప్తున్నారా కోటాను కోట్ల మంది వెళ్ళండి అని. ఆలయం యొక్క ప్రాధాన్యత చెప్తున్నారు, ఆలయ దర్శనం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. అది కూడా తప్పేనా? ఇవన్నీ కూడా ప్రవచనకర్తలు చెప్పకపోతే కనుక ఆలయ వైభవాల గురించి, ఆలయ దర్శనాల గురించి, పర్వదినాల ప్రాముఖ్యత గురించి చెప్పకపోతే మన సనాతన ధర్మం ఎట్లా వృద్ధిలోకి వస్తుందండి? అసలు ఇంకెవడు చెప్తాడు? చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అడుగడుగునా అసలు మన ధర్మంలో ప్రతి సందర్భంలో కూడా మనకు ఇట్లాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీని మీద ఏం చేయాలి అసలు? ఖచ్చితంగా ఆలయ సిబ్బంది వైఖరి పైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు కనీసమైనటువంటి సౌకర్యాలు ఖచ్చితంగా అందజేయాలి. ఆలయానికి వచ్చేటువంటి వాళ్ళు చక్కగా 1-2 గంటల్లో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేట్టుగా ప్రణాళికలు చేయండి. చాలా ఆధునికమైనటువంటి పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రయత్నం చేయండి, తొందరగా దర్శనం అయిపోయేట్టుగా. లేదంటే ఒక పని చేయండి, ఆధార్ కార్డును లింక్ చేయండి దర్శనానికి. ఒక సంవత్సరం వచ్చినటువంటి వారికి మరో సంవత్సరం వరకు కూడా ఆలయ దర్శనాలు ఇవ్వబోము అని రద్దు చేయండి. దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఆలయానికి వెళ్ళాలి, మొక్కుకున్నటువంటి వాళ్ళు ఆలయానికి వెళ్ళాలి, సెలవులు దొరికితే ఆలయాలకు వెళ్ళాలి, టైం పాస్ చేస్తే ఆలయాలకు వెళ్ళాలి, కాలక్షేపం కోసము ఆలయాలకు వెళ్ళాలంటే ఎట్లా అవుతుంది అసలు? పుణ్యక్షేత్రాలు అనేటువంటివి రిసార్ట్ క్షేత్రాలు అయిపోతే ఎట్లా? ఎంజాయ్మెంట్ కోసమా క్షేత్రాలు అనేటువంటివి? ఆలోచించండి ఒకసారి. ఇది ఖచ్చితంగా ఇది ముమ్మాటికి అందరి వైఫల్యమే. ఇది కేవలము ఒక ప్రభుత్వ వైఫల్యం అని కానీ లేదా యంత్రాంగం యొక్క వైఫల్యం అని కానీ చెప్పడానికి వీల్లేదు. అందరి ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అందరిలో ఉంది. ఇది మనలో కూడా పొరపాటే ఉంది. మనకు ఒక పిచ్చి, ఇట్లాంటి విశేషమైనటువంటి రోజుల్లో దర్శనం చేసుకుంటే బాగా పుణ్యం వస్తుందన్నట్టు పిచ్చి. ఈ పిచ్చి కారణంగానే ఇట్లా కోటానుకోట్ల భక్తుల రద్దీ పెరగడం, ఆ రద్దీ కారణంగా తొక్కిసలాటలు గురి కావడము, తొక్కిసలాటల కారణంగా కొంతమంది అమాయకుల యొక్క ప్రాణాలు పోవడము. ప్రాణం పోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఎవరైనా ఆలోచిస్తారా అసలు? కుటుంబంలో ఉన్నట్టు ఒక వ్యక్తిని పోగొట్టుకుంటే కనుక ఆ కుటుంబం నిలదొక్కుకోవడానికి ఎంతకాలం పడుతుంది? తీసుకొని రాగలరా ప్రాణాలు? మార్పు చాలా అవసరము. ప్రతి సందర్భంలో కూడా ఇలా పుణ్యక్షేత్రాలు, దయచేసి పుణ్యక్షేత్రాల్లో ఇలా పర్వదినాల్లో ఇష్టానుసారంగా వెళ్ళకండి దయచేసి. ఇంకా సోఫార్ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రవచనకర్తల జోలికి మాత్రం రాకండి దయచేసి. ప్రవచనకర్తల మీద అలిగేషన్స్ వేయకండి. ప్రవచనకర్తల బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. మీ కారణంగానే ఇలా తొక్కిసలాటలు అవుతున్నాయి అని అంటే కనుక పళ్ళు రాలగొడతాం. ఖబర్దార్. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి? శ్రీశైలంలో ఇలా లాఠీ చార్జ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా ప్రణాళికలు చేసుకుంటే ఏ విధమైనటువంటి మార్పుల కారణంగా అసలు సామాన్య భక్తుడు చక్కగా దర్శనం చేసుకొని రాగలడు? మీరు ఏ విధంగా సూచిస్తారు? దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.